సైక్లోన్ అంటే ఏంటి అనే డౌట్ ఇక్కడ వస్తే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బే ఆఫ్ బెంగాల్ సీ ఉంది. అందులో ఒక భాగంలో హై టెంపరేచర్ రావడం వల్ల ఒక 25-30 డిగ్రీలు దాని మీద ఉండే ఎయిర్ ఏదైతే ఉందో అది హీట్ ఎక్కి అది పైకి వెళ్ళడం వల్ల అక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ అయ్యి ఒక లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అండ్ సైన్స్ లో మనం నేర్చుకున్న విషయాలు ఏంటి, లో ప్రెషర్ పాయింట్ ఏదైనా ఉంటే అక్కడికి హై ప్రెషర్ నుంచి గాలి వెళ్తుంది అని. ఇప్పుడు అలాంటి లో ప్రెషర్ పాయింట్ అవుట్ ఆఫ్ నోవేర్ క్రియేట్ అయింది. దీనివల్ల అన్ని డైరెక్షన్స్ నుంచి గాలి అక్కడ రావడం వల్ల హై ప్రెషర్ లో ఉండే గాలి అది ఒక సర్క్యులర్ షేప్ లోకి వచ్చేస్తుంది ఎక్కడెక్కడ నుంచి గాలి రావడం వల్ల. దీన్నే సైక్లోన్ అంటారు. దీనివల్ల పైన మేఘాలు క్రియేట్ అవుతాయి. ఆ మేఘాలు 300-400 కిలోమీటర్ల వరకు ఉంటాయి. దీనివల్ల వర్షాలు అవి మనం చూసే ఉంటాం మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో. అండ్ ఈ మొంతా సైక్లోన్ సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ మన భూమిని టచ్ అవుతుంది. కాకినాడ సైడ్ టచ్ అవుతుంది అంటున్నారు రేపు. అది కూడా 90-100 కిలోమీటర్స్/అవర్ స్పీడ్ లో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. హుద్హుద్ టచ్ చేసినప్పుడు మనకు 200 కిలోమీటర్స్/అవర్ స్పీడ్ లో కొట్టింది. దివిసీమ తుఫాన్ అంటారు. అది కూడా 225 కిలోమీటర్ల/అవర్ స్పీడ్ లో కొట్టింది. కాకపోతే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కనబడుతున్న స్పీడ్ 130 కిలోమీటర్స్ మ్యాక్స్ అంటున్నారు. నేచర్ ముందు మనకు ఇసుక రేణు అంత కూడా కాదు. అది ఎలా బిహేవ్ చేయాలో అది డిసైడ్ చేస్తుంది. కాబట్టి బీ అప్ టు డేట్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.